కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్తీ కల్లు తాగిన 47 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బిర్కూర్, ఆంకుల్, దామరాంచ గ్రామాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోను సీజ్ చేశారు. అలాగే శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు ఆఫీసర్స్. ఘటనపై పలువురిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఇక మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు కోలుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల నుంచి తెలుస్తున్న సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్ అందిస్తారు. కిషోర్, వైద్యులు తెలిపారు. సుమారు 62 మంది బాధితులు కల్తీ కల్లుకు అటు గురయ్యారన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఇటు బీర్కూర్ తో పాటు నస్రులాబాద్ మండలాలకు సంబంధించి 2 గ్రామాల్లో కూడా ఇటు 2 కల్లు డిపోల్లో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అటు కల్తీ కల్లు తాగిన అనంతరం సుమారు 62 మంది వాంతులతో పాటు విరోచనాలు వంటివి చేసుకోవడంతో స్థానికంగా ఉన్న బాన్స్వాడకు తరలించారు. అయితే రెగ్యులర్ గా వాడే అంటే కళ్ళు తయారులో రెగ్యులర్ గా వాడే మెడిసిన్ కాకుండా ఇతర కొత్త మెడిసిన్ వాడినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాధితులందరికీ కూడా అట్లా మానసికంగాతో పాటు అటు వాంతులు వంటి లక్షణాలు రావడంతో పూర్తిగా అందరినీ కూడా బాన్స్వాడకు తరలించి అటు ఫ్లూయిడ్స్ అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ 2 డిపోలకు సంబంధించి అటు నస్రులాబాద్ తో పాటు బీర్పూర్ మండలం 2 డిపోలను కూడా కల్లు డిపోలని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉండే శాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్ తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి. అయితే చాలా వరకు మత్తెక్కించేందుకు అల్ప్రోజోలంతో పాటు ఇతర రకాల మందులు కూడా వాడుతున్నట్టు కూడా అటు ఎక్సైజ్ అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. స్థానికంగా ప్రస్తుతానికి మాత్రం ల్యాబ్ తరలించి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారు 52 మంది ప్రస్తుతం బాన్స్వాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 8 మందిని నిజామాబాద్ ఆసుపత్రి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ కల్తీ కల్లు గతంలో నిజామాబాద్ తో పాటు కామారెడ్డి 2 జిల్లాల్లో కూడా చాలా మంది కల్తీ కల్లు బాధితులకు గురైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కల్లో కలిపే ఆల్కహాల్ వల్ల మానసికంగా పిచ్చి కూడా అంటే మానసికంగా గురై పిచ్చిగా చేస్తున్నట్టు కూడా అది వైద్యులు చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం వారిని అదుపులో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలని మాత్రం వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా 60 మందికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదని మాత్రం వైద్యులు చెప్తున్నారు. పూర్తిగా వారికి ఎలాంటి ప్రమాదం లేదు, పూర్తిగా కోలుకుంటారని మాత్రం వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి ఈ కల్తీ కల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.